పొలిటికల్‌లో ఆయన చేసిన రికార్డ్స్ అన్‌బీటబుల్ రికార్డ్స్ అని. సినిమా రంగానికి వచ్చేసరికి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసి ఆయన రికార్డ్స్ అనేవి కొన్ని చెప్తాం సార్. ఆయన పేరు మీద ఉన్న రికార్డ్స్ అంటే మచ్చుకు మీరేం చెప్తారు? చాలా అసలు ఆయన 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 పేరు మీద రికార్డులు అంటే ఆ రికార్డుని ఇంకా తిరగరాసే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఎందుకంటే ఆ రోజున్న ప్రేక్షకులు, ఆ రోజున్న టికెట్ రేటు దాని మీద వచ్చింది అనుకుంటే, అడవి రాముడు చూసుకుంటే ఫస్ట్ ₹1,00,00,000 వచ్చింది సినిమా. ఓకే. యాస్టిస్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి లవకుశ అనేది చరిత్ర సృష్టించిన సినిమా. లవకుశ రిలీజ్ డే నుంచి ఇప్పటికి కూడా లవకుశ ఉంది. ఎక్కడో చోట ఆడుతూనే ఉంటుంది, ప్రపంచం నలుమూలల లవకుశ అనేది ఉంటుంది. సో పాతాళ భైరవి అనేది ఎన్ని పాతాళ భైరవులు వచ్చినా ఆ పాతాళ భైరవి ఆ పాతాళ భైరవే, దాంట్లో ఇది లేదు. అలా చరిత్రలుగా చూసుకుంటే ఎన్నో చరిత్రలు. దాని తర్వాత ఈవెన్ బ్రహ్మంగారి చరిత్ర సినిమా చేయొద్దండి అంటే, మీరు ఒక స్టార్ హీరో, కమర్షియల్ హీరో, మీరు ఫైట్స్ డ్యాన్సులు ఇవి ఉంటేనే మీరు చూస్తారా? అలాంటి ఫైట్లు డ్యాన్సులు లేకుండా మీరు ఏదో కూర్చుని తత్వాలు చెప్తా ఉంటే ఆ తత్వాలకు జనాలు ఎందుకు చూస్తారండి? వద్దు మీరు సినిమా చేయొద్దు అని అంటే, లేదు ఆ బ్రహ్మంగారి చరిత్రని, బ్రహ్మంగారిని ప్రపంచానికి తెలియచెప్పాలి. ఎందుకంటే బ్రహ్మం ఇప్పుడు ఆమ్స్టర్డామ్ ఏదో అంటాం వేరే ఫారిన్ కంట్రీస్లో, ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయనకి తెలుసని, మనకి కూడా మన తెలుగువాడికి కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన ఒక మహానుభావుడు ఉన్నారు. ఆ మహానుభావుడి చరిత్రను ప్రపంచానికి తెలియచెప్పాలి. ఒకవేళ ఎవరు చూడకపోయినా పర్లేదు, అది ఒక డాక్యుమెంటరీ అనుకుందాం అని అనుకుంటాం. ప్లస్ మీరు ప్రతి సినిమాలో, ఆయన సినిమాలో చూడండి, ఏ సినిమా తీసినా రైతాంగ సమస్యలు కానీ, సోషల్ సమస్యలు కానీ, కుల మత జాతులు ప్రాంతాలకు అతీతంగా ఉండటం కానీ, ఈవెన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గొడవలు ఉండే రోజుల్లో కూడా మనం అందరం కలిసి ఉండాలి అని చెప్పి ఆయన చేయటం ప్రతి సినిమాలో అలా ఉంటుంది. అలా బ్రహ్మంగారి చరిత్రలో కూడా పండితులారా మీరు ఏమంటారు, వాళ్ళు ఇది కాదంటారు, అది మళ్ళీ ఈవెన్ దానివేరు సూరకర్ణ చూడండి, కులం అంటారు, కులం ఇవాళ కులం ఎంత, ఇప్పుడు కులం ఇదేని అని చెప్పి. సో అట్టా ఒక సోషల్ అవేర్నెస్ అనేది ఒక కమర్షియల్ హీరో దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి, ఆ ఇన్కార్పొరేట్ చేసింది ప్రజలకి ఆ సోషల్ అవేర్నెస్లో ఆ రోజుల నుంచి ఆయన కష్టపడి ఒక్కొక్క సినిమా దానివేరు సూరకర్ణ చూస్తే ఇవాళ ఆ సినిమా చేయాలంటే కనీసం మనం 10 సంవత్సరాలు పడుతుంది. ఆయన కేవలం ఆ సినిమాని 42 రోజులు చేశారు. అన్నీ తానే చేశారు కదా మొత్తం అంతా. మళ్ళా ఆయన ఒక స్టార్, బిజీ స్టారు, ఆయనే డైరెక్టర్గా సినిమా చేస్తారు. ఆయన 24 క్రాఫ్ట్స్ మీద ఆయనే కమాండ్ ఉంటుంది, ఆయనే నిర్మాతగా ఉంటారు. ఉండి చేస్తూ ఒక సెకండ్ కూడా ఖాళీ లేని ఆయన ఓన్ స్క్రిప్ట్ ఆయన రాసుకుంటారు. షార్ట్ డివిజన్తో రాస్తారు. క్లోజ్ షాట్ ఏంటి, మిడ్ షాట్ ఏంటి, టాప్ యాంగిల్ షాట్ ఏంటి, ప్రొఫైల్ ఇదేంటి, మొత్తం షార్ట్ డివిజన్తో సహా ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో ప్రతి సినిమా ఉంటుంది. అంత బిజీగా ఉన్న ఆర్టిస్టు ఆ రోజుల్లో టాప్ స్టార్ డైరెక్షన్ చేయాలని ఎందుకు అనుకున్నారు సార్? అసలు అది ఎందుకు వచ్చింది ఆలోచన అనేది మనకి అంటే యాక్చువల్గా ఏంటంటే, మామూలుగా ఆయనకి దేవుళ్ళే కాదు, ఈవెన్ సురులు అసురులు అంటే దేవుళ్ళు అంటాం, అసురుల్లో కూడా చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి అని చెప్పి ఆ అసురుల మీద కూడా వాళ్ళల్లో ఒక నెగిటివ్ షేడ్ పక్కన పెడితే వాళ్ళు గొప్పవాళ్ళు అనే ఒక షేడ్ బయటకు తెద్దామనే దగ్గర అది తీయగలగటం అనేది ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. అలాంటిది మన ఆంధ్ర యూనివర్సిటీలో ఒక థీసిస్లో ఒక చౌదరి గారు దాన్ని అసురులో కూడా ఒక కోణం, వాళ్ళ గొప్ప కోణం అని చెప్పి చేస్తే ఆ సినిమా కేవీ రెడ్డి గారిని చేయమని అడగటం జరిగింది. ఓకే. కేవీ రెడ్డి గారు ఏంటంటే, ఏంటి రాముడు అంటే నువ్వు ఓకే, రావణాసురుడు అంటే ఎస్వి రంగారావు, సో మీ ఇద్దరి మధ్య ఇలా ఉండాలి, కానీ నువ్వేంటి ఎవరో కుర్రాడిని రాముడుగా పెట్టి ఒక కొత్త అమ్మాయిని ఆవిడ గీతాంజలిని ఏదో సీతగా పెట్టి నువ్వు రావణాసురుడు చేయటం ఏంటి అనేసి అని కొంచెం సున్నితంగా, ఇది కాదు ఫార్ములా ఆఫ్ ది ఫిల్మ్ అని చెప్పి కొంచెం సున్నితంగా ఆయన పక్కకి వెళితే అప్పుడు ఆయన ఆ సినిమాని చేయటం జరిగింది. ఓకే ఓకే దర్శకులుగా. కానీ ఆ సినిమాలో దర్శకుడు కార్డు ఉండదు. అది ఫస్ట్ సినిమా సీతారామ కళ్యాణం. సో రాముడు ఈయనే చేస్తాడు, రాముడుగా ప్రజలందరికీ ఆరాధ్య దైవం. ఇటు రావణాసురుడిగా ఆయనే చేస్తాడు, ఇటు కృష్ణుడిగా ఆయనే ఆరాధ్య దైవం, ఇటు దుర్యోధనుడిగా చేస్తాడు, ఇటు అర్జునుడిగా చేస్తాడు, ఇటు భీముడిగా చేస్తాడు. సో ఎటు చూసిన అన్నీ అలా చూసుకుంటా ఈ సురులు అసురులు ఇద్దరిని కూడా కలిపి, ఆ రెండూ కలిపి ఒక వ్యక్తి చేయటం అనేది ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల అవ్వదు. సో అలా చేసుకుని ఫస్ట్ సీతారామ కళ్యాణం చేశారు. దాని తర్వాత రెండోది గులేబా కావడి కథ చేశారు, ఫోక్లోర్ జానపదం జోనర్, అది కూడా కార్డు ఉండదు.
నెక్స్ట్ థర్డ్ సినిమా ఆయన చేస్తున్నారు, దాదాపు 85% సినిమా అయిపోయిన తర్వాత అప్పుడు తెలుగు, ఇక్కడ మన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, ఇంకా దీనికి ఏదో ఇండివిజువల్గా డైరెక్టర్ల అసోసియేషన్ ఉండేది కాదు. అప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అని ఒకటే అసోసియేషన్ ఉండేది. ఆ సిఫ్డా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున ఈయన్ని ఏమీ చేయలేము, ఈయన ఏమన్నా అన్నా 24 క్రాఫ్ట్లు ఆయనే, ఇంకేం ముట్టుకోలేము, అందుకని ఆయనకి బాగా సన్నిహితులని పుల్లయ్య గారిని పంపించి, ఏమంటే అదేదో మీరు డైరెక్టర్ కార్డు వేసుకోకపోతే డైరెక్టర్లు అందరూ అవమానంగా ఫీల్ అవుతున్నారు, అంటే ఎవడైనా డైరెక్టర్ అయిపోవచ్చు, దీనికి డైరెక్టర్కి ఒక క్వాలిఫికేషన్ అక్కర్లేదు, డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం, ఇక్కడ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ని అసలు చాలా డీగ్రేడెడ్గా అవుతుంది, కొంచెం దయచేసి దీన్ని మీరు పేరు వేసుకోండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి అప్పుడు పుల్లయ్య గారిని పంపించారు. ఆ 2 సినిమాలకి ముందు సినిమాలకి ఎవరి పేరు అసలు డైరెక్టరే లేడు, నో డైరెక్టర్ కార్డ్. అది అయితే ఆ పుల్లయ్య గారు వచ్చినప్పుడు పుల్లయ్య గారు అత్యంత సన్నిహితులు రామారావుకి. పుల్లయ్య గారు వచ్చి కొంచెం ఆ పేరు ఒకటి వేసుకోమంటున్నారు ఏదంటే, నేను ఒకళ్ళని అవమానించాలని కాదు, నేను దానికి వేరేది కాదు, నేను ఎన్టీ రామారావు బిఏ నేను చదివి పాస్ అయితే బిఏ వచ్చింది, నేను చదివి పాస్ అవ్వకుండా బిఏ ఎలా వస్తుంది? అలాగే నేను డైరెక్టరు అనేది కూడా 3 సినిమాలు నేను సూపర్ హిట్లు ఇచ్చి ప్రజలను ఆమోదించి వాళ్ళు నాకు ఇప్పుడు నీకు డైరెక్టర్ అనే డిగ్రీ ఇస్తున్నాము అని అంటే 4వ సినిమాకి నేను డైరెక్టర్ కార్డు వేసుకుందాం అనుకున్నా. అప్పటి వరకు నాకు డైరెక్టర్ కార్డు వద్దు అనుకున్నాను. సరే మీరు వచ్చారు, ఇప్పుడు మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, నేను వాళ్ళు ఏదో అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఈ 3వ సినిమా ఆల్రెడీ 80% పైన అయిపోయింది. ఈ 3వ సినిమాకి ఇప్పుడు నా పాలసీ ఏంటి, 3 అయ్యి 3 సక్సెస్ అయితేనే 4 తీసుకుంటా, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు 3వదే వేస్తా. ఈ 3వది ఫెయిల్ అయితే నేను సినిమా ఇండస్ట్రీలో అన్ని శాఖల నుంచి వెళ్ళిపోతా, నటన కానీ నిర్మాత కానీ అన్నీ ఇక నేను ఉండను, నేను మానేసి వెళ్ళిపోతా అని ఆ 3వ సినిమాకి పేరేసుకుంటూ జరిగింది. ఆ 3వ సినిమా కూడా సెన్సేషనల్ సూపర్ హిట్, అది శ్రీకృష్ణ పాండవీయం. ఓహో. సో ఆ 3 సినిమాలు ఆయన అనుకున్న 3 సూపర్ హిట్లు తర్వాత పేరేసుకునే డిగ్రీ వచ్చేదనేది అనుకుంది, అది అయ్యింది. వీళ్ళు ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అవమానంగా ఫీల్ అవుతున్న దానికి ఆ 3వ దాంట్లో పేరేసుకుంటాం అనేది అయ్యింది. సో అట్టా ఆయన ప్రతి ఏ విభాగంలో ఉన్న చరిత్ర. ఇక దాటితే ఆయన తెలంగాణ, ఇప్పుడు మనకు హైదరాబాద్లో వచ్చే సినిమా ఇండస్ట్రీ స్థిరపడటం గురించి ఆ రోజుల్లో రాళ్ళు రప్పలు కొండలు అది ఉండేలా ఉండే పరిస్థితుల్లో ఇక్కడ లోకల్ టాలెంట్ని పెంచి పోషించింది ఆయనే. ఇప్పుడు ఫైట్ మాస్టర్ కావాలి అని అనుకుంటే సంగారెడ్డిలో కల్లు కాంపౌండ్లో ప్రభు గౌడ్ అని ఉండేవారు. ప్రభు గౌడ్ని పిలవండి అంటే ప్రభు గౌడే ఫైట్ మాస్టర్. అదే కల్లు కాంపౌండ్ కాంటాక్ట్ అది కల్లు కాంపౌండ్ అంటే ఇక్కడ లోకల్గా ఇప్పుడు ఆయన ఏంటంటే రామకృష్ణ 70-35 తర్వాత ముషిరాబాద్ స్టూడియో ఇవన్నీ కట్టే ఇదిలో ఇక్కడ ఉన్న పరిచయాలు, అల్లాడి పెంటయ్య గారు కానీ వీళ్ళందరూ పరిచయాలు ఈ జోన్తో చూస్తే అతను ఫైట్ మాస్టర్ని చేయాలని ఇది కలిగి అతను ఫైట్ మాస్టర్. ఆ కల్లు కాంపౌండ్లో తాగటానికి వచ్చిన వాళ్ళందరూ ఫైటర్స్, తీసేవాడు ఈ సినిమా. సో అట్లాగే డాన్సర్స్ వచ్చేప్పటికి జనరల్గా మనకేంటంటే 100% ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయినా కూడా మనకి చాలా కాలం మన మద్రాస్ మీద ఆధారపడి ఉన్నది ఏంటంటే 3 శాఖలు, ఒకటి ఫైటర్స్ అసోసియేషను, ఒకటి డాన్సర్స్ అసోసియేషను, ఒకటి మ్యూజిషియన్స్ అసోసియేషన్. ఈ 3 చాలా కాలం ఆధారపడ్డాము, తర్వాత 3 కూడా సెటిల్ అయినాయి. సో అట్లా ఫైటర్స్ అసోసియేషన్ ఆయన డెవలప్ చేశాడు. తర్వాత డాన్సర్స్ అసోసియేషన్కి వచ్చేటప్పుడు కూచిపూడి డాన్సర్స్ని వాళ్ళని పెట్టుకుని ఇక్కడ లోకల్ టాలెంట్స్ని పెట్టుకుని ముక్కురాజు గారిని పెట్టుకుని డ్యాన్స్ ఆయనే కంపోజ్ చేసి ఆయన డాన్స్ మాస్టర్ని వాళ్ళని పెట్టుకుని డ్యాన్స్ చేసేవారు, అది జరిగేది. సో మ్యూజిషియన్స్ని కూడా ఇక్కడ డెవలప్ చేయడం అంటే అసలు అలా లోకల్ టాలెంట్కి లోకల్ ఉండాలందరికీ ఉద్యోగం చేయాలని ఒక మూడ్ క్రియేట్ అవ్వటం, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించగలగటం, అవి చేసింది రియలిస్టిక్గా చెప్పాలంటే ఓన్లీ ఎన్టీ రామారావు చేశారు. ఆ ఎన్టీ రామారావు యాంగిల్లోనే జరిగింది.